ఎప్పుడన్నా ఈ టాపిక్స్‌లో ఇది చేయగలం, చేయలేము అనుకున్నప్పుడు మీ ఫాదర్ చెప్పిన మాటలేమన్నా గుర్తొస్తాయా? 100% అండి. ఆ! అదే చెప్పాను కదా! ఆ! మా నాన్నగారిని మేము దగ్గరగా చూసాం. ఇండస్ట్రీకి తెలిసింది ఆయన జర్నీ యాస్ ఎ నటుడుగా తెలుసు. కానీ కానీ నేను చిన్నప్పటి నుంచి నాటకాలు నాటకాలు, రచయితగా ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా సార్లు చెప్పుకున్నాము. బట్ మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా చిన్నప్పుడు మేము మాక్సిమం భీమవరంలో అమ్మ మమ్మల్ని చూసుకునేవారు. నాన్న చెన్నైలో ఎక్కువ అంటే ట్రావెల్‌లో ఉండేవారు. లెక్చరర్ కానీ లాస్ ఆఫ్ పే మీద వెళ్ళొస్తూ ఉండేవారు. కరెక్ట్. ఆ టైంలో ఆయన స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదు. చాలా విషయాలు నాకు తెలీదు. మా హ్మ్. తమ్ముడికి తెలుసు. హ్మ్. ఆడపిల్లని చెప్పి నాకు ఎక్కువ స్ట్రగుల్స్ తెలియనిచ్చేవారు కాదు. నాకిప్పుడు తెలుస్తున్నాయి చాలా విషయాలు అప్పుడు తెలియనియి కూడా. హ్మ్. మా బ్రదరు నేను మాట్లాడుకుంటే ఇంట్లోంచి సామాను బయటకి ఇసిరేయడము ఆయనవి. హ్మ్. కొన్ని రోజులు ఫుడ్ లేకుండా కేవలం మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు నిజంగా ఉన్నాయి. అమ్మ బాబోయ్! అంత స్ట్రగుల్. ఎందుకంటే అమ్మ ఒక్కరిదే జీతము. అమ్మ జీతంతోటే మేమందరము అమ్మ, నాన్నని కూడా ఇంకా షీ యూజ్డ్ టు టేక్ కేర్ అనమాట. అంటే మేమందరం కూడా మా లైఫ్ వి పుట్ ఇంటు దట్. సో, వి సా ద స్ట్రగుల్ వెరీ క్లోజ్‌లీ అండ్ వి నో ద స్ట్రగుల్ కాబట్టి హి టాట్ మీ త్రూ హిస్ జర్నీ ఓన్లీ. ఆయనేమి దగ్గరగా వచ్చి ఇది చెయ్యి, ఇలా చెయ్యి అని ఏ రోజు చెప్పలేదు. ఆయన లైఫే మాకొక లెసన్. కానీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారండి. ఆ! ఎంత ఎప్పుడు బా ఎక్కడ ఏ కష్టం బయటికి తెలీదండి మాకు. తెలియకూడదు అన్నట్టుగా ఉండేవారు. అసలు హాస్పిటల్‌లో ఉన్నా కూడా ఆయన మాకు చెప్పేవారు గాదు. ఆయనే ఎళ్లి ఏదైనా ఉన్నా గాని వైద్యం చేయించుకొని వచ్చాడు. హి హ్మ్. ఆల్వేస్ షో హిస్ ఓన్లీ ప్రౌడ్ ఫేస్ టు మీ. ఎస్పెషల్లీ నా దగ్గర ఎప్పుడు కూడా ఒక కష్టం తెలీదు. హ్మ్. ఇలా పడ్డాను, అలా మీది పడ్డాను. వెంకటగిరిలో హౌస్ ఉన్నప్పుడు నేను రెగ్యులర్‌గా వచ్చేవాడిని. ఆ! అక్కడ మీరు కనిపించేవాళ్ళు కాదు కానీ విక్రమ్ కనిపించేవారు నాకు. హ్మ్. ఆయన 8 నందులు అలాగ అలా పెట్టి వాటన్నిటితోని ఎంత ఆయన జర్నీ మొత్తం చెప్తున్నప్పుడు కళ్ళమ్మట నీళ్ళొచ్చేదండి ఒక్కోసారి. అంటే ఆళ్ళ వైఫ్ మీ మీ మదర్ గురించి కూడా ఎంత చక్కగా చెప్పేవారో. షీ ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అమ్మ లేకపోతే నాన్న ఈరోజు ఆ పొజిషన్‌లో నాన్న గాని, మేము కానీ ఎవ్వరం ఉండేవాళ్ళం కాదు. ఏం చేసేవారండి మదరు? అమ్మ టీచర్. ఓకే. అమ్మ టీచరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఈ హ్మ్. రోజుకి మా ఇంట్లో ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటే మా మదరే. అంటే అమ్మ లేరు. అవును. బట్ ఏదొచ్చినా గానీ ఈవెన్ ఊర్లో చాలా ఫేస్ చేసేవాళ్ళం మేము. హ్మ్. అప్ చిన్న చిన్న గొడవలు అవ్వడాలు, హ్మ్. పోలీస్ కేసెస్ ఏమైనా ఒక ఇష్యూ ఫ్లేర్ అప్ అయితే హ్మ్. ద వే షీ యూజ్డ్ టు హ్యాండిల్ మా డ్యాడీకి కూడా అంత ధైర్యం ఉండేది కాదు. హ్మ్. మేము భయపడిపోతాం తొందరగా హ్మ్. అమ్మ అని. అమ్మ అయితే అసలు అమ్మో! షీ ఈజ్ లైక్ కానీ ఆమె అలా కనిపించేవారు గాదు మామూలుగా విడిగా. బట్ షీ ఈస్ వెరీ అమ్మో! స్ట్రాంగ్ లేడీ. అమ్మ వెరీ అయితే మీరు స్ట్రాంగ్. మీలో ఎవరి స్ట్రాంగ్ అంటే లక్షణాలొచ్చినాయండి? ఎప్పుడు ఎదురవ్వాలో అప్పుడు బయటకొస్తది. నేను కూడా భయమండి నాకు కొన్ని విషయాలు చాలా భయపడతా. మీరు కానీ 'ఎంఎస్ నారాయణ' గారి లాగానే ఈ టాలెంట్ మాత్రం బయటకి కనిపించేటట్టుండి, భయం మాత్రం లోపల పెడతారేమో. భయం ఉంటది గదండీ! ఆ! ఏదైనా భయం ఉంటేనే ఎక్కువ ఆలోచించి అనలైజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గాని ఏదన్నా సంథింగ్ గోయింగ్ రాంగ్ అంటే అరే! ఇలా అవ్వకూడదు గదా! అని వర్క్ చేస్తాం మనం. ఎక్కువ ఆలోచిస్తాము, డిస్కస్ చేస్తాం.